మన ముఖ్యమంత్రులు చాలా బిజీగా ఉంటున్నారు. దావోస్ లో ఏమి లేదు, ఎలంకాయలో ఏ కాయలు ఆవకాయలు తెచ్చుకోవడానికి తప్ప, మీ నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి తప్ప. అక్కడే ఉంది ప్రపంచం అంతా, అక్కడికి వెళ్తుంది. ప్రపంచంలో డబ్బు ఎక్కడుంది, కంపెనీలు ఎక్కడున్నాయి, అక్కడికి రండి, నాతో పాటు ముఖ్య అతిథులుగా రండి, కలవండి. ఒక కుటుంబం విలువ, ఆస్తి విలువ మన రెండు రాష్ట్రాలకి 10 సంవత్సరాలకు కావలసిన డబ్బు ఉంది. నేను చెప్తే ఎవరెవరు డొనేషన్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తారు, అప్పులు తీర్చొచ్చు, అభివృద్ధి చెయ్యొచ్చు. కనుక మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీడియా ఓనర్స్ కి, రిపోర్టర్స్ కి, మీరు నాతో ఉంటే మనం కలిసి పనిచేస్తే మన రాష్ట్రాల్ని, దేశాన్ని బాగు చేయగలం. ప్రపంచ స్థాయిలో మనం నెంబర్ 1 అవ్వగలం. పాపులేషన్ లో నెంబర్ 1 అయ్యాం, అప్పుల్లో నెంబర్ 1 అయ్యాం, దరిద్రంలో నెంబర్ 1 అయ్యాం, డ్రగ్స్ లో నెంబర్ 1 అయ్యాం, రేప్ కేసుల్లో నెంబర్ 1 అయ్యాం. అందులో కాదు, దేశాన్ని అభివృద్ధి చేయడంలో, శాంతిలో. అప్పుడు నా మిత్రులు కలం గారు అనేవారు, ప్రెసిడెంట్ గా ఉంటప్పుడు, ఇండియా షుడ్ లీడ్ సమిట్లు మీరు అద్భుతంగా చేస్తున్నారని. IAS IPS అనేవారు. మరి రాజకీయ నాయకులు ఎందుకు అంటారు? అరే మీకు నేనంటే ఎందుకు? ఒకప్పుడు అంత ప్రేమే, ఇప్పుడు ఏమైంది మీకు? బైబిల్లో మాట అంటాడు అపోస్తలుడైన పౌలు, మీకేమైంది? హూ హాస్ బీవిచ్డ్ యు? ఇంగ్లీష్ లో అయితే హూ హాస్ ఫూల్డ్ యు, హూ హాస్ బీవిచ్డ్ యు, హూ ఇస్ మిస్గైడింగ్ యు? వద్దు, రండి మిత్రులారా. చంద్రబాబు నాయుడు గారు, తమ్ముడు రేవంత్ రెడ్డి, రండి, అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 చేద్దాం. మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి ఇప్పుడు కూడా టైం ఉంది.